రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ప్రముఖ వేములవాడ రాజన్న ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల కోసం తరలివచ్చారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట శ్రీ సీతారామ ఆలయంతో పాటు అన్ని శైవ క్షేత్రాల్లో భక్తులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక పూజల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణ మాసం పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. నెల రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలతో పాటు మహిళలు నోములు, మంగళ గౌరి, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 5 సోమవారాల్లో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మహాలింగార్చన పూజలు చేయనున్నారు. 4 శుక్రవారాల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్టోపచారములతో నైవేద్యాలు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. యాదాద్రి టీటీడీ దేవస్థానం తరహాలో రాజన్న ఆలయంలోనూ భక్తులకు శీఘ్ర దర్శనం లభించేలా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామన్నారు. బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుమలలో, యాదగిరి గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒకమారు 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒకమారు, ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. వరంగల్లోని సుప్రసిద్ధ 1000 స్తంభాల గుడిలో శ్రావణ మాస మహోత్సవాలను ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ ఝా పాల్గొని స్వామివారికి అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గుంగు ఉపేంద్ర శర్మ వారికి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులపై సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఎంపీకి వివరించారు. ఈ రోజు శ్రావణ మాసం ఆరంభం అవడంతో సోమవారం జరగవలసిన శివుని పూజలన్నీ కూడా శివనామస్మరణతో స్టార్ట్ చేశాము. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు, వాటర్ టైట్నింగ్, సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలంట. సో ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ సోమవారం పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లోని ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ప్రసిద్ధిగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ ఆలయంతో పాటు మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయం, శివాలయాల్లో అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. విశేషమైనటువంటిది, అత్యంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని అభిషేకించి అర్చించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా శ్రావణ మాసము శివుని పూజకు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. అటువంటి శ్రావణ మాసంలో మరి మొట్టమొదటిగా సోమవారం కలిసి వచ్చింది. ఈ సోమవారం రోజున స్వామివారికి అభిషేకించిన, అర్చించిన విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీశైలంలో మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.